హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ క్యాబేజ్ మసాలా వడ. సాయంత్రాల పూట వేడివేడిగా మసాలా వడ చేసుకోవడం మామూలే, కానీ ఒక్కసారి ఈ క్యాబేజ్ మసాలా వడను ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 4 గంటల పాటు నానబెట్టిన 200 గ్రాముల పచ్చెనపప్పు, 1 ఇంచ్ అల్లం ముక్క, 5 తెల్లగడ్డపాయలు, 2 లవంగాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చెనగపప్పును ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఓ బౌల్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న 1/4 కేజీ క్యాబేజీ ముక్కలు, ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చెనగపప్పు, 1 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1/2 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 50 గ్రాముల పచ్చెనగపప్పు వేసి అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వడల్లాగా తట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో డీప్ ఫ్రైకు సరిపడా నూనె పోసి హీట్ చేసుకొని, నూనె హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజ్ వడలను నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల ఉడకదని మర్చిపోకండి. మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుతూ అన్ని పక్కల ఈవెన్గా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించి తీసి పక్కనుంచుకొని మిగిలిన క్యాబేజ్ వడలను కూడా ఇదే విధంగా వేయించుకొని ఈ విధంగా ఎర్రగా వేయించుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి క్యాబేజ్ మసాలా వడ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరైతే లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.